ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ జీడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీ 1, 2 ఇక్కడ నుండి తొలగించి వేరే చోటుకు మార్చడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న ఐఎన్టీయూసీ బృందం జీడిమెట్ల డిస్పెన్సరీల ఇన్ఛార్జ్ డాక్టర్ రవీంద్ర గౌడ్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు కూడా ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఆసియా ఖండంలో పెద్దదని, ఈ ప్రాంతంలో డిస్పెన్సరీ ఉండాలని కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఈఎస్ఐ డిస్పెన్సరీ సాధించుకున్నామని, దాదాపు 2 లక్షల ఐడీలు, రోజుకు 2,000 మంది కార్మికులు వైద్య పరీక్షలు పొందుతున్నారని, రవాణా సౌకర్యం బాగుండడంతో వృద్ధులు, గర్భిణీ స్త్రీలు రావడానికి సౌకర్యంగా ఉందని, ఈ ప్రాంతం నుండి డిస్పెన్సరీలు మార్చవద్దని, మార్చితే కార్మిక సంఘాలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే, కార్మిక నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయత్నిస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈఎస్ఐలో కోట్లాది రూపాయల అవినీతి కుమ్మగడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ భవనాల్లో అందుబాటులో ఉన్న ఈ డిస్పెన్సరీలను మారిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బుద్దాల అమర్ బాబు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు హెచ్ఎంటి కృష్ణ, నేషనల్ దళిత సంక్షేమ సంఘం యువజన విభాగం నాయకుడు ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. డిస్పెన్సరీ గురించి ఎంత పోరాటం ఇచ్చింది సార్, ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఇక్కడ తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వచ్చింది. దాదాపు 2 లక్షల ఐడీలు ఉంటాయి. ఇవి ఇట్లా 1000-2000 మంది చూస్తూ ఉన్నారు. ఇంకా 1 డిస్పెన్సరీ ఉన్న సెకండ్ డిస్పెన్సరీ ఉంటే కొట్టండి. నేను నేర్పిస్తుంటే మెడికల్ క్లాస్ దాని ఇచ్చి చేసినాం. ఇప్పుడు తెలిసి వచ్చినాం. మీరు డైరెక్ట్ వెంటనే స్పందించి మేడం పంపండి. మేడం ఉంది సరే చూడండి ఒకసారి సార్, ఒకసారి చూడండి. ఇది కూడా ప్రభుత్వ భవనమే కదా సార్, చూడండి ఓకే. ఎప్పుడు ఏ ఒక్కరు కూడా మీరు చెప్పు అంటే పోయిందా జరుగుతుందా బాబాయ్, అందులో ఎందుకు ఇస్తుందా అంటే మన ఇబ్బంది ఉందా? ఇస్తుందా? అదే అన్నీ ఇప్పుడు అన్నీ
ఆపై మేము ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ అన్ని డిస్పెన్సరీలు తిరుగుతున్నాము. రేవంత్ రెడ్డి వచ్చినాక డిస్పెన్సరీగా పరిస్థితి మందులు సరిగ్గా ఉన్నాయా లేవా, ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో మందులు అందాలని అన్ని డిస్పెన్సరీలు మేము ప్రయత్నం చేస్తున్నాం. అందు గురించి అడుగుతున్నాం. లేబర్ మినిస్టర్ వెంకటరామ్ గారికి మన డిస్పెన్సరీ కూడా మంచి వైద్యం మెరుగైన సేవలు అందించాలి, తక్కువ డాక్టర్లకు ఎక్కువ మంది కావాలని ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.